హలో పిల్లలు, ఈ వీడియోలో ఒక రేఖ యొక్క వాలు అంతర్ఖండ రూపం గురించి చర్చిద్దాం. ఒక రేఖ యొక్క వాలు లేదా స్లోప్ -3/4 ఉంది. అది 0, 8 అనే బిందువు గుండా పోతుంది. అయితే ఈ రేఖ యొక్క సమీకరణంను వాలు అంతర్ఖండ రూపంలో అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో కనుక్కోండి. ఇది మనకు ఇవ్వబడిన ప్రశ్న. అయితే ఒక రేఖ యొక్క వాలు అంతర్ఖండ రూపం y = mx + b అవుతుంది. ఇది మీకు తెలుసు కదా. ఇందులో m అనేది వాలును సూచిస్తుంది, అలాగే b అనేది y అంతర్ఖండం అవుతుంది. ఈ రేఖా సమీకరణం క్లియర్గా అర్థం చేసుకోవడానికి పటంలో గీసి చూద్దాము. ఇది y అక్షము మరియు ఇది x అక్షము. అలాగే ఈ రేఖ యొక్క వాలు నెగిటివ్ వాల్యూ ఉంది కనుక క్రిందికి వెళ్ళేలా గీద్దాము. వాలు అంటే రెండు బిందువులను రేఖపై తీసుకొని వాటి యొక్క x నిరూపకాల భేదము మరియు y నిరూపకాల భేదాన్ని కనుక్కుంటే వాలు m = y నిరూపకాల భేదము / x నిరూపకాల భేదము అవుతుంది. అయితే మనకిచ్చిన వాలులో x నిరూపకాల భేదము 4. ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి కుడివైపుకి కదులుతున్నాము. అలాగే y నిరూపకాల భేదము -3గా ఇచ్చారు అంటే నెగిటివ్ నెంబర్ కాబట్టి కిందికి వెళ్ళాలి. y నిరూపకాల భేదము ఎంత నెగిటివ్గా ఉంటే వాలు అంత కిందికి ఉంటుంది. అలాగే y అంతరఖండం మనకి y అక్షమును ఈ రేఖ ఎక్కడ ఖండిస్తుందో తెలియజేస్తుంది. కాబట్టి y = mx + b రేఖ y అక్షాన్ని 0, b బిందువు వద్ద ఖండిస్తుంది. x = 0 అయితే ఈ రేఖా సమీకరణం ఏమవుతుంది చేసి చూద్దాం. ఈ సమీకరణంలో x = 0ని ప్రతిక్షేపిస్తే y = m × 0 + b వస్తుంది. m × 0 అంటే 0 అవుతుంది కాబట్టి మనకు y = b అవుతుంది. ఇది x = 0 అయినప్పుడు. సరే, లెక్కలో వాలు m = -3/4. అలాగే ఈ రేఖ 0, 8 బిందువు గుండా పోతుందని కూడా ఇచ్చారు. ఈ బిందువులో x = 0 కావున ఆ బిందువు y అక్షం పైన ఉంటుంది. అంటే y అక్షమును ఈ రేఖ 0, 8 బిందువు వద్ద ఖండిస్తుంది. అంటే 8 అనేది y అంతరఖండం అవుతుంది. కావున b = 8 అని రాస్తాను. వాలు అంతరఖండ రూపంలో రాస్తే y = -3/4x + b. b విలువ 8 కాబట్టి మనకు y = -3/4x + 8 వస్తుంది. అర్థమైంది కదా వాలు అంతరఖండ రూపం. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.